రిలీజ్ మొన్న 17th అయింది అండ్ టుడే వీఆర్ ఇంటూ సెకండ్ వీక్ రన్ సక్సెస్ఫుల్లీ. ఒక చిన్న సినిమా మంచి టాక్తోని సెకండ్ వీక్లోకి వీఆర్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వీక్లో కూడా మంచి థియేటర్స్ పెరిగాయి మనకి. సెకండ్ వీక్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. హోప్ దిస్ రన్ కంటిన్యూస్ మీ అందరి ఆశీర్వాదాలతోని. అండ్ నవ్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు మిస్టర్ మన్మోహన్. థ్యాంక్ యూ. ఇచ్చిన తర్వాత బేసికలీ సౌండ్ గురించి అని చెప్పేసి అన్నారు సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు సెన్సార్ బోర్డు. బట్ దే హ్యావ్ ప్రైజ్ ద మూవీ, చాలా పొగిడారు మూవీని. దే సెడ్ ఇట్లాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రావాలి అని చెప్పేసి అన్నారు. బట్ మై కన్సర్న్ యాజ్ అ ప్రొడ్యూసర్, మేబీ లక్ష్మి గారు నవ్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ మా అండ్ ఆల్సో కౌన్సిల్ నుంచి కూడా వి సీ సడన్ తమిళ్ ఫిలిమ్స్ డబ్డ్ ఇన్ టు తెలుగు. అక్కడ యూఏ వస్తుంది, ఇక్కడ కూడా యూఏ ఉంటుంది. ఇట్స్ హారర్ ఫిలిమ్సే, తమిళ్ ఫిలిమ్స్ హారర్ ఫిలిమ్సే, ఇక్కడ కూడా యూఏ వస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు మరి మన సినిమా ఏ అయ్యి వి లూజ్ అవుట్ అండ్ యూఏ వచ్చేసి అక్కడ వస్తుంది. సో ఐ థింక్ దట్ ఇష్యూ హ్యాస్ టు బి టేకెన్ అప్. అలాగే ఇంకోటి లక్ష్మి గారు అన్నారు ఇప్పుడు ఇంకో ఛాన్స్ అట్లా అని చెప్పేసి అంటున్నారు. బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు సే ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ దట్. ఇప్పుడు డైరెక్టర్ గారు వీఆర్ ప్లానింగ్ ఆన్ పార్ట్ 2 ఆఫ్ బుడుగు, బికాస్ బుడుగు సక్సెస్ అయింది. సో వీఆర్ ప్లానింగ్ ఏ బుడుగు పార్ట్ 2, బట్ దిస్ ఇస్ ఎ టోటలీ డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోతుంది. వీఆర్ ప్లానింగ్ ఏ కామెడీ హారర్ కామెడీ టైప్లో ప్లాన్ చేస్తున్నాం ఈసారి. స్క్రిప్ట్ బీయింగ్ ఫైనలైజ్డ్ బై మన్మోహన్ గారు. సో హోప్ ఇట్ మెటీరియలైజెస్ అండ్ వి గో ఫార్వర్డ్ విత్ దాట్ సూన్. వచ్చిందండి, అంటే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ మేము అనుకున్న ఏదైతే చెప్పాలనుకున్నామో స్ట్రాంగ్గా వెరీ హానెస్ట్గా మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అది చాలామందికి రీచ్ అయిందండి. సో దీనికి రివ్యూయర్స్ నుంచి, ఎగ్జిబిటర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ ఏమన్నారంటే మీరు ప్రమోషన్ చేసింది ఏదైతే పోస్టర్స్ ఉన్నాయో అది ఒక హర్రర్ ఫిలిం లాగా అనిపించింది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ అన్నవాళ్ళు. సో మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇదే. ఇప్పుడు సర్ప్రైజ్కు షాకింగ్కు కొంచెం తేడా ఉంటుందండి. మన లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ అవుతే ప్రాబ్లం, కానీ సర్ప్రైజ్ అవుతే అది మేము అనుకున్నాం ముందు. సో ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ హర్రర్ సినిమాని భయపడి కొంచెం ముందు వెళ్ళలేదు, తర్వాత ఎవరైతే చూసిన వాళ్ళు ఉండి వాళ్ళు మౌత్ టాక్తో స్ప్రెడ్ అయ్యి వెళ్ళి చూస్తూ ఇప్పటికీ నాకు కాల్స్ వస్తున్నాయి, చాలా మంచి సినిమా తీశారండి. అంటే ఇప్పుడు కొందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కామెడీ అని, అది చాలామంది ఏంటంటే కొంచెం సీరియస్గా అయిపోయిందండి అని ఉన్నాయి. కాంప్లిమెంట్స్ ఉన్నాయి, కొన్ని క్రిటిసైజ్ ఉన్నాయి, లైక్ క్లైమాక్స్ ఇలా ఉంటే బాగుండే అన్నది. బట్ ఏదైతే నేను చెప్పాలనుకున్నానో, పేరెంట్స్కి ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నదో ఎంటర్టైనింగ్ వేలో ఎంగేజింగ్గా వెరీ స్ట్రాంగ్గా ఏదైతే చెప్పాలనుకున్నారో చాలామందికి రీచ్ అయింది. మెల్లిగా చాలా మంచి అప్లాజ్ వస్తుంది, చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మై ఫస్ట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ మన్మోహన్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. మన్మోహన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని ఎంత అద్భుతంగా ఆదరించినందుకు ప్రేక్షకులకి, నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను ఒకదాంతో కాదు, ఒక 10 పనులతోటి బిజీగా ఉండడంతో ఈ సినిమాని నేను అనుకున్నంత విధంలో ప్రమోట్ చేయలేకపోయాను. బట్ సినిమా మీద మంచి నమ్మకం ఉన్నింది. చూసిన వాళ్ళందరూ అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పారు. ఇది మన్మోహన్ గారు ఒక అబద్ధం ఆడారు ఇప్పుడే, టీమ్ వర్క్ అని చెప్పి. నేను ఒప్పుకోనండి. టీం ఎంత బాగా పనిచేసినా ఆ టీం పనిచేయడానికి కారణం ఒక డైరెక్టర్ అవుతారు. మన్మోహన్ గారు లేకపోతే ఈ సినిమా లేదు అసలు. మేమందరం కూడాను జస్ట్ ఒక అంబ్రెల్లాలో అన్ని కొమ్ములు ఉంటేనే అంబ్రెల్లా సరిగ్గా నిలబడుతుంది. మేమందరం ఆ కొమ్ములు మాత్రమే. హీ వాజ్ ద రియల్ స్టిక్ ఒక అంబ్రెల్లా. వాట్ అన్ అనాలజీ ఇప్పుడే వచ్చింది నాకు. బట్ ట్రూలీ సో, బికాజ్ ఆ కుక్కపిల్ల దగ్గర నుంచి, డాలీ దగ్గర నుంచి, ప్రేమ్ దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవ్వకముందే నేను ఎప్పుడు అప్రిషియేట్ చేసేదాన్ని మన్మోహన్ గారిని. ప్రీ ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమా చూస్తే మీరుకి అర్థమవుతుంది. ఒక్క సెకండ్ కూర్చోపెట్టలేదండి మన్మోహన్ గారు మమ్మల్ని సెట్లో. అంటే షార్ట్ బ్రేక్ వెళ్ళి లైటింగ్ అయ్యి మళ్ళీ వచ్చి తినే టైం కూడా ఉండేది కదా మాకు ఇక్కడ. అంత స్పీడ్గా చేశారు సినిమా. అది ఒక డైరెక్టర్ ఒక సెట్లోకి వెళ్ళాక ఇంకా కూర్చొని షార్ట్ ఎలా డివైడ్ చేయాలా అనే డిస్కషన్ లేకుండా ముందే అన్నీ అనుకొని సెట్ లోపలికి రావడం అనేది నేను చాలా షాకింగ్గా ఫీల్ అయ్యాను. ఎస్పెషలీ ఇండియాలో, సౌత్ ఇండియాలో, మన తెలుగు రీజనల్ ఫిల్మ్లో. నేను అన్ని దగ్గరలో మణిరత్నం గారి సినిమాలో కూడా ఎంత క్లారిటీ ఉన్నా ఒకలాంటి ఒక డిస్టర్బెన్స్ ఉండేది అక్కడ. అలాంటిది ఏమీ లేకుండా ఇంత అద్భుతంగా ఈ సినిమా రావడానికి కారణం మటుకు మన్మోహన్ గారే. మాకు యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను కొన్ని ఒప్పుకొని ఉండకపోవచ్చు. ఆ బ్లూ కలర్ పోస్టర్లు ఏంటో నేను అన్నిసార్లు అడిగాను నేను. బట్
ఆయన యాజ్ అ డైరెక్టర్ హీ డిడ్ నాట్ కాంప్రమైజ్. మీ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఫస్ట్ జనాల్ని థియేటర్ లోపలికి ఎలా తీసుకురావాలనేది ఒకటే ఆలోచిస్తాను నేను. ఆయన లేదు, కథ పరంగా మన సినిమా పరంగా ఎలా ఉండాలి అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎవరి మాటకి లొంగకుండా ఆయన అనుకునింది అనుకున్నట్టు తీశారు. ఈరోజు నాకు ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ నన్ను అక్క అని పోయి అమ్మ అని పిలుస్తున్నారు అందరూ. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ నిజంగా. బికాజ్ ఆ అక్క అనేది ఈజీగా అనేచ్చు, ఒక రెస్పెక్ట్ పరంగా ఏమని పిలవాలో తెలియనప్పుడు, లక్ష్మి అనేది మర్యాద కానప్పుడు అక్క అనే ఒక ట్యాగ్ యాడ్ చేస్తారు జస్ట్ ఒక మర్యాద కోసం. అమ్మ అనే పిలిపించుకోవడానికి ఏదో ఒక చాలా యూ హ్యావ్ టు రియలీ ఎర్న్ దట్ టైటిల్ అనమాట. చాలా మంది వాళ్ళ స్టోరీస్ నాకు ఈమెయిల్లో పంపిస్తూ, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ వదిలేసినా కూడాను, అనాథాశ్రమం నుంచి కూడాను, మమ్మీ డాడీ ఉన్నా కూడా కొంతమంది మమ్మీ పోయి, జస్ట్ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీస్. నేను అనుకోలేదు ఇంత రెస్పాన్స్ వస్తుంది నా క్యారెక్టర్కి అని. నేను ఒక సింపుల్ గర్ల్ నెక్స్ట్ డోర్, ఒక లక్ష్మి మంచు కనిపించకూడదు సినిమాలో అనేది నేను అది దానికోసం తపన పడ్డాను, దానికోసం తాపత్రయపడ్డాను. బికాజ్ ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోవడం ఈజీ. బట్ ఈ అమ్మాయి సిటీ గర్ల్, వర్కింగ్ క్లాస్, మంచి ఇల్లు, కంఫర్టబుల్ హౌస్, కంఫర్టబుల్ ఫ్యామిలీ, తన్ని ఎలా పోర్ట్రే చేయాలి అనేది చాలా చాలా కష్టం అనిపించింది నాకు. బట్ అది జనాల్లోకి వెళ్ళేంత వరకు మనకు తెలియదు మనం తప్పు చేసామా రైట్ చేసామా అనేది. మొత్తంగా ఒక మెసేజ్ తోటి 10 మందిలోకి వెళ్ళేతోటి ఒక లైఫ్లో నిలబడిపోయే సినిమా ఇలాంటి బుడుగు అనే సినిమా ఇది. ఐఎమ్ వెరీ ఆనర్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఇలాంటి ఒక మంచి సినిమాలో నేను భాగం పంచుకున్నందుకు. అండ్ ప్రతి పేరెంట్ చూడాల్సిన సినిమా అండి. అద్భుతంగా సినిమా జరుగుతున్నప్పుడు చాలా మంది భయపడుతున్నారు, అయ్యో ఇది ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అని. మేము ఇంకోసారి కంటెస్ట్ చేసి ఉండాల్సింది, ఏ వద్దు అని చెప్పి నాన్నగారు కూడా అదే అన్నారు. ఎందుకు ఒప్పుకున్నారు అమ్ముడు ఏ సర్టిఫికెట్కి, ఇది చిల్డ్రన్స్ సినిమా అంటున్నారు, నీకు జనాలకి తెలియదు కదా, వాళ్ళు ఫస్ట్ ఏ అనేది ఒకటే చూస్తారు అని. అది ఇంకొంచెం ఒకసారి ఫైట్ చేసి ఉంటే బాగున్ను అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. బట్ ఏదేమైనా ఆ ఏ అనేది మర్చిపోండి. ఒక అసభ్యంగా ఒక మాట కానీ, ఒక పదం కానీ, బట్టలు కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ ఇవేమీ లేకుండా ఒక ప్రేమ మీద, ఒక ఆప్యాయత మీద, తల్లిదండ్రులు అండ్ పిల్లలు కనెక్షన్ మీద తీసిన సినిమా అండి. ఇది అందరూ ధైర్యం చెయ్యరు ఈ సినిమా తీయడానికి ఈ కాలంలో ఎస్పెషలీ. మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం, మలయాళంలో మంచి సినిమాలు తీస్తున్నారు, తమిళ్లో మంచి సినిమాలు తీస్తున్నారు, బెంగాల్లో తీస్తున్నారు, హిందీలో తీస్తున్నారు అని. తెలుగులో ఇప్పుడు తీసామండి, వెళ్ళి చూడండి. మీరు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఎస్ మనం పెట్టిన డబ్బులు వెనక ఏదో కొన్ని వందల కోట్లు వచ్చేయాలి, పెట్టిన దానికంటే 10 రెట్లు వచ్చేయాలి అనే ఆశ ఉన్నా అది కాదు, ఆ థీమ్ తోటి కాదు ఈ సినిమా తీసింది. ఇది జనాల్లోకి చేరాలి, పెట్టింది వచ్చేస్తే మనకు చాలు. ఎస్ మనం అనుకున్నది చేసాం. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలకి అంత రెవెన్యూ పరంగా ఉండకపోయినా మనకి జనాల్లో నుంచి వచ్చే ప్రేమే ఇంపార్టెంట్ అని నేను గుండెల్లో గోదావరి తీసినప్పుడు అలాగే అనుకున్నాను. నాకు ఇది కమాన్ ఐ విల్ బికమ్ ద రిచెస్ట్ ఉమెన్ అనుకోలేదు నేను. ఇది నేను ఒక తెలుగుతనం మీద ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీయాలనుకున్నాను. నేను అనుకున్న దానికంటే ఇంకొంచెం బాగానే రిసీవ్ చేసుకున్నారు ఆ సినిమాని. సో నా ప్రార్థనల్లో ఏంటి అంటే బుడుగు సినిమా వెళ్ళి చూడండి, ఈ వీకెండ్ చూడండి. ఎక్కువ సినిమాలు ఏమి రిలీజ్ లేవు. మంచి సినిమా అనుకున్నప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో కూల్గా థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడండి. ఇంకొంచెం నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బికాజ్ ఇలాంటి సినిమాల్లో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ తోటి మాకు ఇంకొంచెం రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ వచ్చే వారం నా సినిమా, నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా దొంగాట వస్తుంది. సో ఈ నెల అంతా నా సినిమాల్లో థియేటర్లో ఫిల్అప్ అయినందుకు ఐఎమ్ వెరీ సూపర్ హ్యాపీ. బట్ ఎక్కడికి వెళ్ళినా బుడుగు చాలా బాగుంది అన్న అలా అంటున్నప్పుడు హ్యాపీనెస్. బికాజ్ ఏదో నమ్మి ఒక సినిమా చేస్తాం, అది జనాల్లోకి వెళ్ళాక అది ఎలా రిసీవ్ అయింది, అబ్బా బోర్ అన్నారా, అబ్బా ఇది ఏమిటో అర్థం కాలేదన్నారా, అలా నాకేమీ ఒక రివ్యూ కూడా రాలేదు. అబ్బాయి బాగా చేశాడని, అమ్మాయి బాగా చేసిందని, విజువల్స్ చాలా బాగున్నాయని, ఆ మ్యూజిక్ అయితే మనోజ్కి ఫేవరెట్ సాంగ్ అయింది. నాకంటే ఎక్కువ మనోజ్ ట్విట్టర్లో రీట్వీట్లు, మళ్ళీ ట్వీట్లు, ఈ పాట ట్వీట్లు, ఈ సినిమా వాడి సినిమా లాగా ప్రమోట్ చేశాడు సోషల్ మీడియాలో. సో థ్యాంక్ యూ మనోజ్.
I really wish Manmohan Garu all the very best because he's a very committed director, a very dedicated director. Cinema tappa inkokati teliyani director, and I am really honored andi because pedda packagelu, pedda director, music director, cameraman, all that is different. But a committed director, a fulfilling, oka artist ki fulfill ga undalanpichindi. I really felt from the bottom of my heart fulfilled working with you. మీ నెక్స్ట్ సినిమాలో కూడా ఏదైనా ఒక చిన్న రోల్ ఉంటే, ఎంత పొగిడినందుకు ఏదైనా ఒక చిన్న రోల్ ఉంటే కూడా నన్ను